శ్రీ సత్యసాయి జిల్లా సోమేందపల్లి మండలం నడిమేపల్లి పంచాయతీ పరిధిలోని పోలేపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు తమ గ్రామం నుంచి రాచుపల్లి పాఠశాలకు ప్రతిరోజు నడిచి వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో రహదారి లేక బురదలో నడుస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రి సవితను కలిసి వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల ఆవేదనను ఓర్పుగా విన్న మంత్రి సవిత వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి 1.72 లక్షల వ్యయంతో త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారుల విద్యకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. మీ భవిష్యత్తు కోసం ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించేందుకు కట్టుబడి ఉందని సూచించారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యను వెంటనే గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టిన మంత్రి సవితమ్మకి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు నిజంగా పిల్లల్లో కూడా బాగా అవగాహన వచ్చింది. పిల్లల్లో కూడా ధైర్యంగా మేము ఈ కూటమి ప్రభుత్వ నాయకుల దగ్గరికి వెళ్తే పరిష్కారం చేస్తారని స్వచ్ఛందంగా ఈరోజు విద్యార్థులు నా దగ్గరకు వచ్చి, మేడం గత ప్రభుత్వంలో రోడ్లు వేయక మరి మా సోమందేపల్లి మండలంలో పోలేపల్లి నుంచి రాచుపల్లికి వెళ్ళే రహదారి చాలా దారుణంగా ఉంది. మేము గతంలో కూడా చాలాసార్లు చెప్పామని చెప్పి చాలామంది విద్యార్థులు పడటం జరిగింది. రైతన్నలు కూడా చాలా యాక్సిడెంట్లు జరగడం వల్ల చాలా ఇబ్బందులు జరిగాయి. మాకు రోడ్డు కానే కావాలి. దయచేసి ఈ కూటమి ప్రభుత్వం అయితేనే చేయగలదు. ఎన్నో రోడ్లు వేస్తున్నారు. మరి మా గ్రామానికి మేము స్కూల్కి వెళ్ళడానికి కూడా రోడ్డు కావాలి అని వాళ్ళు అడగటం నిజంగా ఒక పక్క బాధ అనిపిస్తుంది, ఒక పక్క వాళ్ళు ధైర్యంగా అడిగినందుకు సంతోషం కూడా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ అధికారము మరి వాళ్ళకున్న హక్కులు కూడా విద్యార్థులు ఉపయోగించుకోవడం. మరి గతంలో వచ్చిన పిల్లలకు కూడా ఈ ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయిందమ్మా. దగ్గరలో మరి భూమి పూజ కార్యక్రమం కూడా చేయబోతున్నాం. 1.72 లక్షల రూపాయలతో రోడ్డు పని పూర్తి చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ పిల్లలు అదే విధంగా కృతజ్ఞతలు కూడా లోకేష్ బాబు గారికి చెప్పారు. మేడం మాకు తల్లికి వందనం వచ్చింది, నాణ్యతమైన విద్య అందజేస్తున్నారు, నాణ్యతమైన భోజనం కూడా అందజేస్తున్నారు, స్పోర్ట్స్ మీద కూడా మీరు బాగా కూటమి ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసినందుకు మరి మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా వారు తెలియజేయడం. నిజంగా పిల్లలందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. వారి కోరిక దగ్గరలో నెరవేరుస్తారనే విషయం కూడా తెలియజేస్తుంది.